గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియోస్. చూస్తున్నారుగా సుబోధ్ కళాకార్ దగ్గరికి వచ్చాము. జాలి హనుమాన్ టెంపుల్ బై నియర్ బై జాలి హనుమాన్ టెంపుల్ దూర్పేటలో ఉంటుందన్నమాట. సో ఈ గణేశుడు అయితే ఇక్కడ చాలా డిఫరెంట్ క్వాలిటీలో చేయబోతున్నారు. ఇంకా స్పెషల్ అట్రాక్షన్ అయితే ఉందంట ఇక్కడ. సో ఏందో కనుక్కుందాము. సో భయ్యా ఇక్కడ రండి భయ్యా మీరు. అంటే ఈ గణేశునికి స్పెషల్ అట్రాక్షన్ ఏదనుకుంటున్నారు ఈసారి? ఈసారి మన దగ్గర రామ్ మందిర్ వినాయకుడు ఉన్నాడు. సో మనం ఏం చేసినామంటే వినాయకుడు చాలా పెద్దగా లావుగా ముద్దుగా కూర్చున్నాడు. మీరు ఎక్కడ ఉంది చూడండి. సో పైన మనం కిరీటం పైన ఏం చేసినామంటే కిరీటం పైన రాముడు పెట్టినాము. ఓకే, రాముడు పెట్టారా? కిరీటం పైన రాముడు పెట్టినాం. ఎందుకంటే అయోధ్య టెంపుల్ హిస్టారికలీ ఈసారి మనం కట్టడం జరిగింది, గుడి కట్టడం. ఓకే. సో కిరీటం పైన గుడి వస్తది. ఓకే, అది ఫైబర్ లో వస్తది సార్. అది ఓకే, ఫైబర్ లో. ఫైబర్ లో గుడి వస్తది. ఓకే, రాముడు అక్కడ కిరీటం పైన ఉన్నారు. ఓకే, మీరు ఒకసారి అది కూడా. ఓకే, సో చూస్తున్నారు కదనా. సో ఇక్కడ ఈ గణేశునికి అయితే స్పెషల్ అట్రాక్షన్ అనేది ఉండబోతుందని తెలుస్తుంది. ఎందుకంటే 2024లో సో మనకైతే రామ మందిరం నిర్మాణం అయితే అయింది కదా, సో అయోధ్యలో. సో దాని గురించి అని సో ఈసారి కొంచెం అయోధ్యతో అదే ఎగ్జాంపుల్గా తీసుకొని రామునికి సో ఉత్తిగా రాముడు ఉంటే బాగోదని రామ మందిరాన్ని అయితే పెట్టారనమాట. సో ఈ ఫైబర్తో వస్తుందంట. సో ఇక్కడ ఉంది చూడు, ఇదే రామ మందిరం. సో చూస్తున్నారు కదా, సో ఇదే రామ మందిరం ఉంటుంది. సో చూస్తున్నారు అతను చెప్పినట్టుగా. సో అతను రాముడు ఉన్నాడు పైన. సో రాముని పైన అంటే కిరీటం పైన వచ్చేసి మనకు ఇది ఉంటుంది అనమాట. సో అంటే ఆ రామ మందిరం పైన ఉంటుంది అంటే సో దేవుడు లోపలనే ఉన్నట్టు మనం ఫీల్ అవ్వాలి. సో ఇటు సైడ్ హనుమంతుని బొమ్మ ఉన్నాడు. సో నాకైతే చాలా క్రేజీగా అనిపించింది భయ్య. సో నియర్లీ ఇది ఒక 20 feet అయితే ఉండొచ్చు గణేశుడు. సో ఇంకా గణేశుని వర్క్ అయితే చాలా అంటే చాలా స్పీడ్గా జరుగుతుంది, చూస్తున్నారు కదా. సో ఇంకా మన గణేశుని టైం అయితే లేదు కాబట్టి సో ఇంకా చాలా గణేశులు ఉన్నాయి. సో మనం లోపలికి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో చూస్తున్నారుగా. సో ఈ గణేశుని మీదకి అయితే మనకు రామ మందిరం అనేది వస్తుంది అన్నమాట. సో దుల్పేటలో ఉంటుంది భయ్య. సో జాలి హనుమాన్ టెంపుల్ నియర్ బై. సో ఇదేనమాట సుబోధ్ మన కళాకార్ దగ్గరికి వర్క్ షాప్ దగ్గర అయితే చాలా బాగా వర్క్ అనేది జరుగుతుంది. సో చూస్తున్నారు కదా. సో ఇది ఇప్పుడు మనకు ఇప్పుడు తయారు చేస్తున్న గణేశుడు అనమాట. సో చూస్తున్నారు కదా. సో వర్క్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది భయ్య. సో ఐ హోప్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి భయ్య తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.